2 రోజుల భారీ వర్షాల తర్వాత ఈరోజు మా సూర్యనారాయణమూర్తి గారు బయటకు వచ్చారనమాట. ఇగో మొక్కలన్నీ ఆ ఎండను ఎంజాయ్ చేస్తున్నాయి. నేను కూడా పైకి వచ్చి ఇవాళ పొద్దున్నే ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎండని. అండ్ ఇంకొక విషయం, మా నూకరాజు గారి తోట మొత్తం పందిరి అయితే తీసేశారు ఆయన. మొత్తం చాలా 30-40 విత్తనాలు పెట్టారు కదా, సో మొత్తం పందిరి పాకేసి కొన్ని వందల్లో కాయలు కాసినాయి బీరకాయలు. సో బీరకాయలు అయిపోయినాయి. అండ్ ఈ గోంగూర చెట్టు చూడండి, ఇదిగో ఇది ఆల్మోస్ట్ ఒక 8 feet 7 feet పైన ఉంటుందండి, 9 feet అని కూడా చెప్పచ్చేమో. సో దాన్ని ఇంక వదిలేశారనమాట విత్తనాల కోసం. అండ్ బెండకాయలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ బెండ చెట్లు, బెండకాయలు అయిపోయినాయి. ఈ పువ్వులు ఉన్నదేమో గోంగూర. ఆ గోంగూర కూడా లాస్ట్ ఎండింగ్ అనమాట. ఆకులు ఇంకా తీస్తున్నారు, 3-4 సార్లు తీశారు. అండ్ పైన వచ్చేసి ఆ ఒక చెట్టు ఎందుకు ఎదిగిందో అంత హైప్ ఎదిగిందనమాట, ఆ హైట్ కూడా. అండ్ అవి సీడ్స్ కోసం ఉంచుదామని చెప్పి ఉంచారు. ఆ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, మందార పువ్వులాగా. సో మీరు ఎప్పుడైనా గోంగూర ఇంతవరకు పెంచారా విత్తనాల కోసం?